కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అక్రమ దందాలు పెరిగిపోతున్నాయి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో చెరువు మట్టిని కాంగ్రెస్ నేతలు అక్రమంగా కాజేస్తున్నారు. యాదగిరిపల్లి గ్రామంలోని చెరువు మట్టిని దొంగచాటుగా పెద్ద పెద్ద టిప్పర్లతో వ్యాపారాలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. జిల్లాలో మట్టి దంద జరుగుతున్న అధికార పార్టీ నేతలు కావడంతో ఇరిగేషన్, మైనింగ్ అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికులు మండిపడుతున్నారు. గ్రామంలో అక్రమ దందాలు చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు, బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రైతు బంధు చైర్మన్, ఎక్స్ మార్కెట్ చైర్మన్ మిర్యాలగూడ. మరి నల్గొండ జిల్లాలో మరి మీకు తెలుసు ప్రజలందరూ కూడా మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పూడిక తీసి వాటర్ స్టోరేజ్ పెంచి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటిపారుదల సౌకర్యాన్ని పునరుద్ధరించడం జరిగింది. మరి వాళ్ళు వస్తే మరి వర్షాభావ పరిస్థితుల వల్ల చెరువులన్నీ కూడా ఎండిపోయినాయి. ఎండిపోయిన చెరువులలో ఉన్నటువంటి మట్టిని, ఏదైతే మట్టి ఉందో ఆ మట్టిని కనుక రైతులు తీసుకుపోయి పొలాలలో పోసుకొని మరి భూములలో పోసుకుంటే చాలా భూమి కూడా సారవంతంగా తయారవుతుంది. పంట కూడా ఇంకా మరి పెరిగే అవకాశం ఉంది, దిగుబడి అవకాశం కూడా పెరిగే అవకాశం ఉంది. మరి ఇలాంటి చెరువులలో మరి ఈరోజు అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది మరి అక్రమంగా వ్యాపారం కోసం మరి చెరువులన్నీ తవ్వి మట్టిని మరి ఇటుక బట్టి వ్యాపారులకు, అదేవిధంగా మరి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. మినీ ట్యాంక్ బండ్ అయినటువంటి మిర్యాలగూడ చెరువును మరి అక్రమంగా అర్ధరాత్రి పెద్ద పెద్ద 200 మిషన్స్, టిప్పర్స్ పెట్టి పెద్ద ఎత్తున వ్యాపార వర్గాలకు తరలిస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు. దామర్చల్లో కూడా మరి అడ్డగోలు దోవటం వల్ల గుంటల్లో పడి 2 పిల్లలు చనిపోవడం జరిగింది. మరి ఇలాంటి రైతు వ్యతిరేక చర్యలు చేయడం చాలా హేయమైనటువంటి చర్య. మీరు చూడండి, మరి అర్ధరాత్రి సాయంత్రం నైట్ 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా పెద్ద ఎత్తున మట్టిని తరలిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు చేస్తే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి చెరువులు పోతాయి, చాలా ఇబ్బంది జరుగుతుంది రైతాంగానికి. ఈ సందర్భంగా తెలియజేస్తూ కలెక్టర్ గారు కూడా వెంటనే, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మరి మైనింగ్ ఏడీ గారు వెంటనే యాక్షన్ తీసుకొని ఈ అక్రమ పద్ధతిలో మట్టిని తరలించే వారిపై మరి తీవ్ర చర్య తీసుకొని వారి మీద యాక్షన్ తీసుకొని వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.